హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను అంజని. ఈ రోజు మీతోని ఒక చిన్న వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే అండర్ ఆర్మ్ స్వెట్టింగ్స్ తగ్గడం కోసం మనం ఇంట్లోనే చక్కగా మనకి కిచెన్ లో దొరికిన ఐటమ్స్ తోని ఏ విధంగా స్వెట్టింగ్ ని తగ్గించవచ్చు అనేది చెప్తాను. ఇంకా అలాగే దానికి సంబంధించి ఒక చక్కటి క్రీమ్ అయితే చెప్తానండి. ఇది ఎలా ఉపయోగించాలి, దాంతో పాటుగా మనం తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేది కూడా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అండర్ ఆర్మ్ స్వెట్టింగ్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి అయితే ఇంకా ఇరిటేటింగ్గా. వాళ్ళకి ఏంటంటే బయటకు వెళ్ళేసరికి కొత్త డ్రెస్ వేసుకొనివ్వండి, పాత డ్రెస్ వేసుకొనివ్వండి, అక్కడ తడిచిపోయి ఇంకా ఏంటంటే ఆర్డర్ బాగా స్మెల్లీగా అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకు అలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి? కొంతమందికి మాత్రమే అలా వస్తుందండి, అందరికీ రాదు. కొంతమందికి అస్సలు స్వెట్టింగ్ అనేది రాదు. ఇంకా మరికొంతమందిలో ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది స్వెట్టింగ్. ఈవెన్ తల్లో నుంచి కూడాను ఎక్కువగా చెమట కారడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి అని అంటే జీన్స్ పరంగా కావచ్చు, లేదంటే మెడికేషన్ వల్ల కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఆహారం వల్ల అయినా కూడా కావచ్చు. రీజన్స్ ఉన్నప్పటికీ కూడాను మనం చేయవలసింది ఏంటి అని అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. బాడీ లోపల ఉండే టెంపరేచర్ని తగ్గించే ఐటమ్స్ అనమాట. సో వచ్చేసి మెంతులు నైట్ నానబెట్టి ఆ వాటర్ని మార్నింగ్ తాగడం, ఇంకా అలాగే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకుండా ఉండడం, ఇంకా దాంతోపాటుగా కీరా దోశ ఇలాంటివి కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మనకి ఏంటంటే ఈ స్వెట్టింగ్ అనేది తగ్గుతుంది అనమాట. దాంతోపాటుగా వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ స్వెట్టింగ్ అవుతుందండి అనుకున్న వాళ్ళు వాటర్ తగ్గించేసి, ఇదిగోండి నేను చెప్తున్నాను కదా, వాటర్ మిలాన్ ఇంకా అలాగే కీరా దోశ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ బాడీలో ఉండే టెంపరేచర్ చాలా వరకు తగ్గుతుంది. ఈ విధంగా స్వెట్టింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ మంది స్పైసీ ఫుడ్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఆ స్పైసీ ఫుడ్ని కొంచెంగా కంట్రోల్ చేసుకోండి. మెల్లిమెల్లిగా కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్వెట్టింగ్ బాధ నుంచి విముక్తి అయితే కలుగుతుంది. ఆర్డర్ కూడా ఉండదు. చాలా మందికి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేసింది. ఇంకా అలాగే డ్రెస్ కూడా అక్కడ కరెక్ట్గా చెంక దగ్గర ఏంటంటే ఎల్లో కలర్లోనైతే మారిపోతుంది అనమాట. ఎల్లో కలర్లోకి వస్తుంది. ఆర్డర్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా అయితే పాటించవలసి ఉంటుందండి. నైట్ పడుకునే ముందు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అందులోని కొంచెంగా పసుపు నూరేసి రెండింటిని కూడా మిక్స్ చేసి అప్లై చేసేయండి. అప్లై చేసేసి పడుకోవడం. ఇంకా అలాగే అక్కడ ఎక్కువగాను హెయిర్ ఉన్నట్లయితే హెయిర్ రిమూవ్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. హెయిర్ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ స్వెట్టింగ్ అనేది వస్తుంది. వేడి నీళ్ళు కానీ, వేడి పాలు కానీ, లేదంటే కాఫీ కానీ, టీ కానీ తాగేటప్పుడు కూడాను ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అవి కొంచెంగా దూరం పెట్టాలి. ఎప్పుడో కానీ ప్రతిసారి అయితే తాకూడదు. అలాగే దాంతోపాటుగా ఏంటంటే పిండి ఉంటుంది కదండి, శనగపిండిలోని కొంచెంగాను పసుపు ఇంకా అలాగే శాండిల్వుడ్ పౌడర్ ఈ మూడింటిని కూడా కలిపేసి పేస్ట్ లాగా చేసి అక్కడ అప్లై చేసేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రిమూవ్ చేయడం. ఇలాంటివి చేసినా కూడాను చాలా వరకును అక్కడ స్మెల్ అనేది పోతుంది. ఇంకా అలాగే మనకి స్వెట్టింగ్ కూడా తగ్గుతుందండి. దాంతోపాటుగా మీరు వాడవలసిన ఒక చక్కటి క్రీమ్ గురించి అయితే నేను చూపిస్తాను. చూడండి, ఈ క్రీమ్ అయితే తప్పకుండా యూస్ చేసి చూడండి. లేదు క్రీమ్స్ వైపు వెళ్ళము అనుకున్న వాళ్ళు కనీసము బాడీ ఆర్డర్ తగ్గడం కోసం మీరు రోలాన్స్ అయితే ఉన్నాయి కదా, నెవ్యా రోలాన్ చక్కగా పనిచేస్తుంది. ఇంకా అలాగే అక్కడ స్కిన్ కూడా పాడవకుండా వైట్గా అయితే ఉంటుంది. అది ట్రై చేయండి. సో ఈ వీడియోలోని నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.